ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం. ఎక్కడ చూసినా ప్రేమికుల సంబరాలు. ఫోన్లో కూడా మొత్తం లవ్ స్టేటస్లే. అసలు చెప్పాలంటే నిజమైన ప్రేమకు అర్థం తెలిసింది కూడా ఈరోజే. ఈ రోజున మన దేశ చరిత్రలో మరిచిపోలేని ఒక సంఘటన జరిగింది. అది 2019 ఫిబ్రవరి 14. మన 40 మంది వీర జవాన్లను కోల్పోయిన రోజు. ది పుల్వామా అటాక్. మన జవాన్లు తాము ప్రేమించే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రోజు. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అనేది కేవలం ఇద్దరి మధ్య ఉండే అనుబంధం కాదు. తమ వారి కోసం తమ ప్రాణాలను సహితం త్యాగం చేయడమే నిజమైన ప్రేమ. మన సైనికులు తమ కుటుంబాలను వదిలేసి మన కోసం సరిహద్దుల్లో రోజు కాపలా కాస్తూ చలిలోనైనా ఎండల్లోనైనా వాళ్ళ జీవితాలను సహితం త్యాగం చేస్తూ మన దేశ భద్రత కోసం నిలబడతారు. అది నిజమైన ప్రేమ, నిజమైన త్యాగం. చాలామంది వ్యాలంటైన్స్ డేని చాలా రకాలుగా జరుపుకుంటారు. కానీ మన దేశానికి నిజమైన ప్రేమ చూపించడానికి మనం ఏం చేస్తున్నాం? మన రోజువారీ జీవితంలో వారి త్యాగాన్ని గుర్తుంచుకుంటున్నామా? లేక ఏదో ఒకరోజు భావోద్వేగంతో నిండిపోతే చాలని భావిస్తున్నామా? వారు చేసే త్యాగానికి మనం రుణం తీర్చుకోలేం. కానీ దేశమంతా కలిసికట్టుగా మరియు ఐక్యంగా ఉండడం ద్వారా వారికి సంతోషాన్ని తీసుకురావచ్చు. మన సమాజంలో ఐక్యతే మన బలం. మనం ఐక్యంగా ఉంటేనే మన దేశం సురక్షితంగా ఉంటుంది. మతం, కులం, వర్గం, భాషలతో మనం చేరిపోయినా మన దేశాన్ని ప్రేమించే మన హృదయాలు ఒక్కటే కావాలి. ఐక్యంగా ఉంటే ప్రపంచం కూడా మనల్ని ఎదిరించలేదు. మన జవాన్లు గర్వపడే విధంగా మనం జీవించాలి. మనం చేసే ప్రతి మంచి పని, ప్రతి బాధ్యతాయుతమైన చర్య, ప్రతి ఒక్కరికి చేసే సహాయం, ఇవన్నీ మన దేశానికి మనం ఇచ్చే గౌరవం. ఫైనల్గా, సముద్రం ఎంత అలజడి చేసినా, గాలులు ఎంత బలంగా వీచినా, అడవి ఎంత అంధకారంలో మునిగినా, యుద్ధభూమి ఎంత భయానకంగా మారినా అతడు వెనకడుగు వేయాలి. బికాస్ హి ఈజ్ సోల్జర్. సాల్యూట్ టు అవర్ రియల్ హీరోస్. మీ ధైర్యమే మా గర్వం, మీ త్యాగమే మా ప్రేరణ. జై హింద్. హలో ఎవరీవన్, ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. అండ్ నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో ఇలా సోల్జర్స్ గురించి చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.